హలో, ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఇవాళ సెకండ్ సాటర్డే కాబట్టి చీకుకు స్కూల్ కూడా లేదు. ఇలా చిన్నోడు ఇప్పుడే పడుకున్నాడు. స్నానం చేపించేసి పండబెట్టేసాను అన్నీ. ఇంకా సాటర్డే కాబట్టి పూజ చేసుకున్నాము. ఇంకా వీడేమో ఈరోజు రక్షాబంధన్ కదా, వేరే ఇక్కడ క్వార్టర్స్లో ఉండేవాళ్ళు వేరే అక్క అవుతుంది, వీడికంటే కొంచెం పెద్దది. తను రాఖీ కట్టడానికి వస్తానింది, వెయిట్ చేస్తూ ఉన్నాడు. అది మహి రాఖీ కట్టడానికి వస్తానంటే వెయిట్ చేస్తున్నాడు వీడు. అండ్ ఇంకా పూజ అయిపోయింది. మార్నింగ్ మేము లేట్గా లేసాం, 7:30 అలాగా. సో అంతా పూజ చేసుకునే వాళ్ళకి 10 అయిపోయింది. సో బ్రేక్ఫాస్ట్ మేము ఎలాగో దేవుడికి ప్రసాదంగా పాయసం చేశాను, అదే తినేసాము. ఇంకా ఇప్పుడు అందుకే తొందరగా లంచ్ చేసేస్తున్నాము. సో ఆలూ రైస్ చేస్తున్నాను. వీడేదో మాట్లాడతాడంట, వినండి. హలో గాయ్స్, పార్టీ పోతున్నాం. రాఖీ గట్టకి ఎవరు వస్తున్నారు నీకు? మహి అక్క. ఇంకా చెప్పు. లైక్ करो, सब्सक्राइब करो, बटन दबाओ. సో అలా చీకు అవి ఇవి లైక్ కరు అవి ఇవి చెప్పాడు. వాడు చూసి నేర్చుకున్నాడు వీడియోస్లో. అండ్ ఇంకా ఇక్కడ నేను పూజ చేస్తుంటే కింద ఏదో తింగిరి పనులు అన్నీ చేస్తూ ఉన్నాడు, ఆడుకుంటున్నాడు. ఇంకా స్కూల్ లేదు కదా. సో చిన్నోడిని కూడా ఏసీ పండబెట్టేశాను. అసలు వేడి ఎక్కువ ఉంది, ఆ ఫ్యాన్ గాలి వాడికి సరిపోవట్లేదు, అందుకు ఏసీ వేసాను. తింటానా చీకు? ఏది చూపి. అమ్మో, ఏం కావాలా? అక్క కావాలా? అడుగు. రాఖీ కడుతుంది, అక్కని అడుగు ఎప్పుడు వస్తావని. రాఖీ కడుదురా. అంటే పక్కాడు కాదు, పడుకున్నాడు. ఇంకా నిన్న ఈవినింగ్ నేను సబ్జీ తీసుకోవడానికని వెళ్ళాను వెజిటేబుల్ షాప్కి. చాలా రేట్లు పెరిగిపోయాయి. వీడియో కూడా తీద్దాం అనుకున్నా, బట్ టైం కుదరలేదు. బాబు కూడా ఉండే చేతిలో. నేను షాప్కి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది. అండ్ ఆ టమాటోలు అయితే 90 రూపీస్ ఇప్పుడు కిలో ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ అలాగ వచ్చింది పాప రాఖీ కట్టడానికి. పాపం వచ్చింది, ఎలాగో లేట్ అయినా కూడా పర్లేదు, ఈరోజు అంతా మంచి రోజే అనేసి వచ్చేసింది. ఇంకా అక్కడ వాళ్ళ తమ్ముడు అనమాట, వాడు కింద వంగి నిన్న చీకు మేము షాప్కి వెళ్ళినప్పుడు కోన్ తెచ్చుకున్నాడు, కావాలి మమ్మీ అని. సో అది పెట్టింటే మమ్మీ చీకు గోరింట్లోకి పెట్టుకున్నాడు అని అరుచుకుంటూ వాళ్ళ మమ్మీకి చెప్తున్నాడు. సో ఎంజాయ్ చేశారు కొద్దిసేపు. వాడికి రాఖీ కట్టింది ఆ పాప. అండ్ ఇంకా పొద్దున్నుంచి వీడు కూడా చాలా ఎగ్జైట్ అవుతున్నాడు, మమ్మీ అక్క ఎప్పుడు వస్తుందని. అక్క వచ్చింది, ఇంకా అది గులాబ్ జామ్ ఇచ్చేసరికి ఇంకా తినుకుంటూ రాఖీ కట్టించుకుంటున్నాడు. అండ్ ఇంకా పాప అక్షంతలు వేస్తుంది, ముక్కోరా అన్నా కూడా అసలు వాడికి తెలియదు కదా. అంటే ఇప్పుడు కొంచెం తెలివి వస్తుంది. ముక్కోరా అంటే కూడా వాడికి అర్థం కావట్లేదు అని ఇంకా ఆ పిల్లే కొంచెం అవి ఇవి చూసి వాళ్ళ మమ్మీ కూడా చెప్తుంది, ఇలా చేయి అలా చేయి అని. సో చేస్తుంది. ఇంక ఈ పాప వాళ్ళ అమ్మ ఎట్లా చెప్తే అట్లా చేసేస్తుంది అనమాట. అండ్ తను వచ్చి మేము ఫస్ట్లో ఇక్కడ 2022లో వచ్చినప్పుడు వేరే క్వార్టర్లో ఉన్నింటిమి, అక్కడ ఉంటుంది తను. సో చీకుని గుర్తుపెట్టుకొని మరి చీకుకి రాఖీ కట్టాలని వచ్చింది. సో వాళ్ళ సైడ్ ఏమంటే పెద్దోళ్ళైనా కూడా కొంచెం ముక్కుతారు చిన్నపిల్లలకి కాళ్ళు. అంటే ఏజ్ మన సైడ్ ఎలాగంటే ఏజ్ పెద్దగా ఉన్నోళ్ళు చిన్నోళ్ళకి ముక్కకూడదు అంటారు, కానీ ముక్కుతారు. ఇక్కడ ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే, నాకు సర్ప్రైజ్, అది సర్ప్రైజో షాకు అన్నీ. ఎందుకంటే చీకుకు ఒకటి కడదామని చెప్పినారు రాఖీ, బట్ ఇక్కడికి వచ్చినాక వీడికి హెత్విక్ కూడా కట్టినారు. సో వీడికి ఫస్ట్ రాఖీ అన్నమాట అది. ఎందుకో చిన్నవాడికి కొంచెం బాగాలేదు, నాకు తెలిసి పండ్లు వస్తున్నట్లున్నాయి. ఇప్పుడు 7th మంత్ నడుస్తుంది. సో అందుకు కొంచెం డల్గా ఉన్నాడు, ఏడుస్తున్నాడు, వామిటింగ్ మోషన్ అయ్యిందనమాట అందుకు. సో ఇంకా సరే తీయని నేనే వాడిని మీద కూర్చోపెట్టుకొని వాళ్ళ మమ్మీ వీడియో తీస్తుంది, ఆ పాప వాళ్ళ మమ్మీ.
సో చీకుకి డబ్బులు ఇచ్చాను అనమాట. ఆ పాప రాఖీ కట్టింటే ఇంకా మా గిఫ్ట్, ఆ పాపకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా ఎవరు లేరనమాట తేయడానికి. అందుకు సో ఓకే పర్లేదులే మన సైడ్ డబ్బులు ఇచ్చి ఆ పాప నచ్చినట్లు తెచ్చుకుంటుంది కదా అన్నట్లు ఇంకా ఇద్దరికి రాఖీ కట్టింటే డబ్బులు ఇచ్చేసాను. చీకు ఈ పోరా అంటే వాడు ఇవ్వలేదన్నమాట, నాకే తెచ్చిస్తుంటే సర్లే నేను ఇప్పించేస్తాను వీడితో చిన్నవాడితో అని. లేకుంటే వాడు చిన్నగా తీసుకెళ్ళి వాడు ఉండిలో వేసుకుంటాడు. రీసెంట్గా ఒక ఉండి తెచ్చుకున్నాడు అనమాట. ఇంట్లో ఎక్కడన్నా డబ్బులు కనపడిని తీసేసుకొని దాంట్లో వేసేసుకుంటున్నాడు. ఇంట్లో అసలు చేంజ్ ఏదన్నా క్యాష్ అమౌంట్ ఉన్నిద్దామన్నా కూడా వాడు ఉన్నియట్లేదు. అండ్ ఇంకా చీకు హెత్విక్ వాళ్ళ అక్క పిలుస్తుంటే వాళ్ళని చూసి నవ్వుతున్నాడు అనమాట. వీడియో కాల్లో చూడరా అంటే చూస్తున్నాడు. అంటే ఇంకా అయిపోయింది ఇక్కడికి. అదే పొద్దున్నుంచి రాఖీ రాఖీ అనుకుంటా చీకు మంచిగా రాఖీ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇదిగో ఇక్కడ పాప వద్దన్నా కూడా లేదు లేదు కాలు పట్టుకుంటుంది. సరే చిన్నోడే కదా అని ఊరికనే ఇంకా అలా ముక్కోయిందనమాట. సో అంతే గైస్, ఇక్కడికి వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, టేక్ కేర్.